నమ్ముతున్నాను. అంతే కదండి. దేవుడికి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? మరోసారి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎటువంటి సమయం ఇచ్చినా మీ అందరికీ కూడా దేవునికి, ముఖ్యంగా సజీ సార్ గారికి, మన ప్రేమ్జీ సార్ గారికి, స్థానిక సంఘ కాపరులకి, కూడి వచ్చిన దేవసేవకులందరికీ కూడా దేవుని ప్రేరిట శుభములు తెలియజేస్తున్నానండి. అయితే మనము చెప్పుకునే కంటే ముందు మనము అంతటా మనమే మన చేతులు గుండె మీద వేసుకొని ఒక మాట చెప్పాలి. ఒకసారి తీసుకోండి, మన చేతులు తీసుకోండి, మామూలుగా ఇట్లా గుండె మీద వేసుకొని, నేను రూపాంతరము చెందిన నాయకుడను లేదా నాయకురాలను. నేను తప్పకుండా శ్రద్ధగా వీటన్ని సూత్రాలను నేర్చుకొని నా జీవితంలో పాటిస్తాను. ఆమేన్. 8వ సూత్రం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13 వచనాల వరకు చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. అందరం బైబిల్ తీసి, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్ తీసి 4వ అధ్యాయము 11 నుండి 13 వచనాల వరకు మనం అందరం కలిసి చదువుదాం. 1 2 3. ఆమేన్. 11 నుండి 13 వచనాలు చూసుకున్నట్లయితే ఇది చాలా సుపరిచితమైన వాక్యం కదండి. చాలాసార్లు మీరు విన్నారు, చదివారు, అందరికీ బోధించారు, చూశారు. అయితే ఇందులో ఒక కొత్త కోణాన్ని చూద్దామండి. మన 8వ సూత్రం ఏంటిదంటే సిద్ధపరచుట ద్వారా నడిపించుట, లీడ్ బై ఎక్విప్పింగ్ అంటారు. ఇంగ్లీష్లో చూసినట్లయితే లీడ్ బై ఎక్విప్ అంటారు. తెలుగులో చూసినట్లయితే సిద్ధపరచుట ద్వారా. ఎవరిని సిద్ధపరచాలి? 13వ వచనంలో చూసుకున్నట్లయితే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని ఉపదేశకులను గాను ఆయన నిర్ణయించాడంట. ఎందుకండి? సువార్త ధర్మము అంటే పరిశుద్ధులను పరిచర్య ధర్మం జరుగుటకు. అంటే నా ప్రియ దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, చెప్పేది ఏంటంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దేవుడి పరిచర్య సంఘంలో జరగాలి అంటే ఈ 5 రకాల సేవలు ఇచ్చాడు. కానీ 12వ వచనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 13వ వచనం ఉంటుంది, పరిశుద్ధులను సంపూర్ణుడుగా. అంటే ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే అక్కడ ఏమని ఉంటుంది అంటే పరిశుద్ధులను సిద్ధపరచాలి అని ఉంటుంది. సెయింట్స్ని ఏమని ఉంటుంది అంటే ట్రైన్ చేయాలి, దేవుని యొక్క సేవ కొరకు మనం ట్రైన్ చేయాలంటుంది. ఇక్కడ హిందీ, మన తెలుగులో కొద్దిగా ముందుకు వెనక్కి ఉన్నవి. అయితే ఇక్కడ ఏమనుందంటే పరిశుద్ధులను పరిచర్య ధర్మము కొరకు సిద్ధపరచుట. చెప్దాం ఒకసారి, పరిశుద్ధులను
తల్లులు కూర్చొని మామూలుగా ఏడుస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరొస్తూ లేరు, పెద్దవారు లేరు, ఎవరు లేరు. నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత చూస్తే చాలా సంఘాలు అలానే కాలైపోయాయి. ఎందుకైతున్నాయి అంటే రియల్గా అమెరికాలో కానీ బయట దేశస్తులో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే వారిని ఏం చేస్తారు, రోజు బైబిల్ స్టడీస్ అని, వారంలో ఒకసారి అని, మంత్లీ ఒకసారి అని వారు ఏం చేస్తారంటే చదువుతారు. వారికి ఒక బాధ్యతను అప్పచెప్తారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన 8వ సూత్రం ఏంటంటే పరిశుద్ధులను దేవుడి పరిచర్య కొరకు మనం ఏం చేయాలి, సిద్ధపరచాలి. అది దేవుడి యొక్క వాక్యం. ఒక రూపాంతరము చెందిన నాయకుడు లేదా నాయకురాలు కేవలము మనంతటా మనమే కష్టపడి చేయడం కాదండి, ఇతరులను మనం నేర్పించాలి. మన సంఘంలో ఉన్న కేపబుల్ వాళ్ళు, చదువుకునేవారు, చేయగలిగేవారు, చురుకైన వారు, సత్తా ఉన్న వారికి మనం గమనించి వారికి మనం ఏం చేయాలి, వారికి సిద్ధపరచాలి దేవుడి పరిచర్య కొరకు. సంఘంలో వచ్చే ఒక 100 మందిలో ఒక 20% మందే చాలా చురుగ్గా ఉంటారంట. మిగతా వారు వస్తారు, కానుకలు వేస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతారు. కానీ 20% మంది మాత్రం చాలా చురుగ్గా వాళ్ళు దేవుడి యొక్క సేవకు వారి యొక్క జీవితాన్ని సమర్పించుకోవడానికి వారు సిద్ధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద మనం చాలా ఫోకస్ చేసి వారితో మనము ఏం చేయించాలి, దేవుని వారిని పరిచర్య కొరకు వారిని ఏం చేయించాలండి, ముందుకు సాగించాలి. ఒక ప్లేయర్, మనం క్రికెట్ ఎంతమంది చూస్తామండి, కబడ్డీ ఎంతమంది చూస్తామండి. కబడ్డీ ఎవరికి తెలుసు, చాలా మంది తెలుసు. అక్కడ ఉండే కోచ్ చెప్తా ఉంటాడు, ఇది చేయి అది చేయని చెప్తాడు, కానీ ఆ కోచ్ అందులో దూకేసి ఆడతాడండి, ఆడాడు కదా. సో మనం ఏంటిదంటే ఈ యొక్క 5 పరిచయం చేసేవారు ఏంటండి, కోచ్ లాగా. ఆ కోచ్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి, వాళ్ళని సిద్ధపరచాలి, దేవుడి యొక్క సేవ కొరకు వారిని పంపించాలి. హల్లెలూయా. ఆ యొక్క 20% మందే దేవుడి యొక్క పరిచయం బలంగా చేయగలరు. ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకా చాలా మంచిది, సంతోషం. సో 8వ సూత్రం ఏంటిదంటే పరిశుద్ధులను దేవుడి పరిచర్య కొరకు సిద్ధపరచుట. ఒక రూపాంతరము పొందిన నాయకుడు నాయకురాలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు కనిపించే యవ్వనస్తులని, వాళ్ళకు కనిపించే మంచి వాళ్ళని చూసి వాళ్ళు దేవుడి పరిచర్యకు వాళ్ళని సిద్ధపరుస్తారు. 9వ పాయింట్ చూసుకుందామండి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు బాగా బిగ్గరగా అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి నేను 1, 2, 3 అంటే చదువుదాండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2. 1, 2, 3. ఆమేన్. ఏం గమనించారమ్మా, ఇక్కడ ఏం అర్థం చేసుకున్నారు అని చెప్పగలుగుతారండి? ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర పాయింట్ లేదు కదా, మీరు చదివిన దాంట్లో ఏం చేసి చెప్పాలో చెప్పండి. ఒక్కరు చెప్పండి, మామూలు ఏం నేర్చుకున్నామా? ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్. ఒక్కసారి మళ్ళీ ఒకసారి మీరు చదువుతాను మీరన్నమ్మా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. 9వ పాయింట్ ఏంటిదంటే దేవుడిని ప్రేమ. ఓకే, అయితే ఒకటి ముందు వచ్చిన చదువుకుందామండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. దేవుని పోలి నడుచుకోవడం అంటే ఏంటండి? దేవుని పోలి నడుచుకోవడం అంటే ఎవరైనా చెప్పగలరమ్మా? చెప్పాలి. మీరు చాలా వరకు చదువుతారు, మీరు చాలా అందరికంటే స్మార్ట్. చెప్పండి అమ్మా, చెప్పండి. దేవుడి మార్గంలో నడుచు. దేవుడి మార్గం అంటే ఏంటండి? సత్యంలో నడుచుకోవాలి. మంచిది. సత్యం అంటే దేవుడి వాక్యంలో నడవాలి. వాక్యం అంటే వాక్యమే దేవుడు, కాబట్టి వాక్యంలో నడవాలి, దేవునిలో నడవాలి. అంటే దాని కిందనే ఉంది ఆన్సర్, చదువుతాను. చాలా థ్యాంక్స్, మీరు అందరూ చాలా చక్కగా చెప్పారు. అక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే
ఇక్కడ లాస్ట్ వాక్యంలో ఉంటుంది, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్న దానికంటే ముందు ఏమని ఉంటుందంటే, ఆయన ఏమంటాడు, క్రీస్తు మమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అంటే యేసుక్రీస్తు వారు ఎటువంటి తప్పు చేయలేదండి, ఏ పాపము ఆయన దగ్గర లేదు, ఆయన నిర్దోషి, సర్వోన్నతుడు, దేవుడు. అయినప్పటికీ కూడా ఏ యోగ్యత లేని మనకు, ఎటువంటి విలువ లేని మనకు, పాపులమైన మన కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితం మన కొరకు వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టి మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినమున ఆయన ఏం చేశాడండి, తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ఏమంటున్నంటే, ఆయన ఒక మాదిరి మనకు నేర్పించాడు. ఏ మాదిరి నేర్పించాడు? ప్రాణము పెట్టునంత బద్దులముగా ఆయన మనము అలాగుననే చేయాలని చెప్తాను. అది వాక్యం ఏమని రాసిందంటే, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. నడవటం అంటే ఓ మంచి మన 30 feet రోడ్ తీసేసుకొని నడవడం కాదు, ఆయన చూపిన మాదిరి తీసుకోవడం. ఆయన ఏమి చూపించాడు? నీ శత్రువులను కూడా ప్రేమించు, ఒక్క చెంప మీద కొడితే 2వ చెంప చూయించు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఏ యోగ్యత లేదు. అలాంటి ప్రాణము పెట్టు బద్దులమంతగా మనం ఇతరులను ప్రేమించాలంట. మన 9వ పాయింట్ ఏంటిదండి? దేవుణ్ణి ప్రేమించాలి, త్యాగపూరితంగా దేవుణ్ణి ప్రేమించాలి, అదేవిధంగా ఇతరులను ప్రేమించాలి. ఒక రూపాంతరమైన నాయకురాలు రియల్గా చెప్పాలంటే ప్రేమించాలి. నిజంగా ఇంతమంది ప్రేమ్జీ గారు చెప్పారు, సై సార్ కూడా చాలాసార్లు చెప్పాడు, మనకు ఎంతోమంది ఎక్స్ప్లెయిన్ చేశారు. మన మధ్యలో మనకి చాలా గొడవలు, మన మధ్యలోనే మనకు చాలా మనస్పర్ధాలు. ఆయన ఇలా అన్నాడు, ఆమె ఇలా అంది, కాబట్టి నేను ఆమెతో మాట్లాడను, చీటికి మాటికి చిరాకు పడతారు అని అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ప్రాణము పెట్టునంతగా, నువ్వు ప్రాణము పెట్టవలసి వస్తే ప్రాణము కూడా పెట్టునంతగా నువ్వు కలిసి ప్రేమించాలి. ప్రాణము పెట్టునంతగా అన్నప్పుడు మనస్పర్ధతో ఏమున్నదండి, ఒకరు చిరాకు పడ్డ ఏమున్నది, అంతే కదా. సో 9వ సూత్రం ఏంటిదండి? మనము ప్రేమించాలి, ప్రేమించి దేవుని ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి. ఒక మంచి రూపాంతరమైన నాయకుడు అనంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు దేవుడు ఆ పోలికను చూపించి ఉన్నాడు. మొన్న రాత్రి నేను చూస్తున్నాను, బయట చూస్తే ఒక అమెరికన్ వ్యక్తి, అతనికి 2 పిల్లలు పుట్టారు, వాళ్ళ భార్యకి. ఆ పిల్లలు నల్లగున్నారు. ఆయన అరుస్తూ ఉన్నాడు, ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు, వీళ్ళు నా కూతుర్లు కాదు, నా కొడుకులు కాదు, అసలు ఎందుకు ఇలా పుట్టారు నాది, ఎందుకంటే వాళ్ళు వైట్గా ఉంటారు కదా, 2 తెల్లోళ్ళు అయినప్పుడు నల్లగా పుట్టకూడదు కదా. అలా అరుస్తూ ఉన్నాడు, ఇది నా కొడుకే కాదని. ఆమె ఏడుస్తూ ఉంది, పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటా ఉన్నాడు దేవుడు? మీరు ప్రియమైన పిల్లల వారే. ఒకవేళ మనము ప్రేమించినట్లయితే మన దేవుని పిల్లలం కాదు. ఎందుకంటే దేవుడు మనకేం చెప్పాడు? మీరు ప్రియమైన పిల్లలు అని అన్నాడంటే, నన్ను పోలి నడుచుకొని అంటే ప్రేమించే వాళ్ళే ఆయన పిల్లలు, ప్రేమించని వాళ్ళు కాదు. సో కాబట్టి నా ప్రియ దేవుని సేవకులారా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. చాలా చిన్న విషయాలు అన్నిటి పట్టించుకోవద్దు. మనకు మనస్పర్ధలు ఉన్నా, ఎవరితోనైనా తప్పు చేసినా కూడా క్షమించేయండి. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో క్రిస్మస్కు ముందుకి ఎటువంటి మనస్పర్ధలున్నా క్షమించేసి వారిని ప్రేమించండి. ప్రేమిస్తే ఏమవుతుందంటే ఒక ఆయుధం. మీరు రియల్గా ప్రేమించండి, తిరిగి వారు మీరు ప్రేమించబడతారు. కొంత టైం పడుతుంది అంతే. కాబట్టి ఒక రూపాంతర నాయకుడు ఏం చేయాలండి? దేవుణ్ణి ప్రేమించాలి త్యాగపూర్తికంగా, ఇతరులను ప్రేమించాలి, ముందుకు సాగాలి. 10వ పాయింట్ చూసుకుందాం, 10వ సూత్రం చూసుకుందాం. మనకు టైం లేదని త్వరగా మంచిగా ఉందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 20 వచనాల వరకు చదువుదామండి. అందరూ ఒక్కసారి తీయండి, బైబిల్ మొత్తం తీయండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 20 వచనాల వరకు కలిసి చదువుదాం. నేను 1, 2, 3.
ఆమేన్. అందరూ చదివారండి? వెరీ గుడ్, చాలా చక్కగా చదువుతున్నారు. దేవుడికి స్తోత్రం. 10వ సూత్రం ఏంటిదంటే లీడ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అనండి ఒకసారి. పరిశుద్ధాత్మ శక్తితో నడిపించుట, లేదా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నడిపించండి. ఒక రూపాంతరము చెందిన నాయకుడు లేదా నాయకురాలు మొట్టమొదటి యొక్క సూత్రం ఏంటంటే, ఈ 10వ సూత్రంలో ముఖ్యంగా ఏంటంటే మనము దేవుడి యొక్క శక్తి చేత నింపబడాలి. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ చక్కగా రాయబడి ఉన్నది. ఏమన్నది? ఆయనను పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు మీరు నా సాక్షులై ఉందురు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చినప్పుడు ఏం చేస్తామంట? మనం సాక్షులమై ఉంటామంట. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చినప్పుడు ఆయన మనల్ని సంపూర్ణంగా నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం ఎటువంటి చెడు కార్యములు చేయము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఎటువంటి దుర్భాష మాట్లాడము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఎటువంటి తప్పుడు కూడా పనులు మనం చేయము. సో కాబట్టి ఇక్కడ 10వ సూత్రం ఏంటిదంటే దేవుడి శక్తి చేత నింపబడి మనము ముందుకు సాగాలి. కొన్ని అక్కడ చూసుకున్నట్లయితే మొట్టమొదటి ఏమంటున్నారంటే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగపరచుకొనుడి. దినములు ఏంటి అంటండి? చెడ్డవి. ఈ యొక్క ప్రపంచంలో చాలా చెడ్డ దినములు అండి. ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఆస్తుల కొరకు చంపుకోవడం, సొంత తల్లిదండ్రులు కొట్టుకోవడం, పిల్లలతో గొడవలు, ఎన్నో రకంగా ఉన్నవి. కాబట్టి ఇవి దినములు చెడ్డవి. కాబట్టి మనం ఏం చేయాలి? అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనము నడుచుకోవాలంట. ఎక్కడ? ఒక జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి. అక్కడ ఉన్న పాయింట్ అదే. 3వది కింద చూసుకున్నట్లయితే ఏమన్నదండి? ప్రభు యొక్క చిత్తం ఏమిటో మీరు తెలుసుకున్నారు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుని శక్తి నింపబడి ఎప్పుడైతే మనము చాలా జాగ్రత్తగా జ్ఞానపూరితంగా మనం నడుస్తామో అప్పుడు ఏం చేస్తారో దేవుడి చిత్తాన్ని మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాము. దాని తర్వాత కింద ఏమున్నదండి? ఆత్మపూర్ణమై ఉంటాము. దాని తర్వాత దేవుడి యొక్క కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన విషయాలతోనూ మనం ఏం చేస్తాం? ఒకరినొకరిని హెచ్చరించుకుంటాం. లాస్ట్ పాయింట్ ఏమున్నదండి? మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు అన్ని విషయములలో కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. లేకపోతే ఏం చేస్తాం? సనగడం, గుణగడం, గొడవలు, అయ్యో అది లేదు నా దగ్గర, ఇది లేదు. ఎందుకంటామండి? మనం నీ ఆత్మ మన దగ్గర ఆత్మ చేత నింపబడలేదు కాబట్టి అలాంటి జరుగుతుంది. సో కాబట్టి 10వ పాయింట్ ఏంటిదండి? దేవుడి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడి ముందుకు సాగాలి. అంతే కదా? మన బుద్ధి ఉపయోగిస్తే ఏమవుతుందండి? మన సొంత బుద్ధి ఉపయోగిస్తే ఏమవుతుంది? పని చేయదు. నేను ఒక చిన్నది చెప్పేసి నేను ముగిస్తానండి, మన దగ్గర టైం కూడా లేదు. ఎంతమందికి క్రిస్మస్లో మనం ఎంటర్ అయ్యాము కదా, ఎంతమందికి 3 జ్ఞానుల గురించి తెలుసు? చాలా వరకు మీరైతే ప్రీచింగ్లు చేసి ఉంటారు. 3 జ్ఞానులు తోకచుక్క వచ్చినప్పుడు ఏం చేశారండి? తోకచుక్క వచ్చినప్పుడు 3 జ్ఞానులు దాన్ని చూసి ఏమనుకున్నారు? దేవుడికి సమర్పణలు అప్పగిస్తామని వచ్చారు. ఎప్పుడు? వారు తూర్పు దేశం నుండి బెత్లెహేం వరకు నడుచుకుంటూ వచ్చారు. వారు వచ్చిన మార్గంలో కనీసము స్కాలర్ ప్రకారం చదువుకున్నట్లయితే కనీసం ఒక 4 నెలలు లేదా 5 నెలలు 6 నెలల వరకు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారంట. ఆ కాలంలో విలువైన వస్తువులు తీసుకున్నారు కాబట్టి, బందోబస్తుగా వచ్చారు కాబట్టి అన్నీ తీసుకొని రావడం వల్ల వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారు? వారికి ఎప్పుడప్పుడు గూగుల్ మ్యాప్ ఉందండి? గూగుల్ మ్యాప్స్ ఉన్నాయా? వాళ్ళు దేన్ని చూసి వచ్చారు? తోక చుక్కను చూసుకుంటూ వచ్చారు. ఎక్కడి వరకు వచ్చారండి? బెత్లెహేం వరకు వచ్చారు. అంతేనా? జెరూసలేం వరకు వచ్చారు. అంతకన్నా ముందు ఎక్కడి వరకు వచ్చారు? హేరోదు రాజు దగ్గర వరకు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆ తోకచుక్క అన్ని నెలల వరకు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఆ తోకచుక్క ఎక్కడైతే రాగిందో అప్పటి వరకు వాళ్ళు చూస్తూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే జెరూసలేం వరకు వచ్చారో ఆ జ్ఞానుల బుద్ధి ఉపయోగించడం వాళ్ళు ప్రారంభించారు. తోకచుక్కడం చూడడం మర్చిపోయారు వాళ్ళు.
ఏం చేశారు? ఖచ్చితంగా రాజు పుట్టాడంటే ఎక్కడ పుడతాడు? రాజభవనంలోనే పుడతాడు. కాబట్టి ఆ తోకచుక్కను మర్చిపోయారు. వాళ్ళు సరిగా ఎక్కడికి వెళ్ళిపోయారు? రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన బుద్ధిహీన పని వల్ల అక్కడి నుండి దేవుడి యొక్క అంటే దేవదూత వచ్చేసి వాళ్ళని పంపించేసి యేసుక్రీస్తు వారిని నజరేతుకు పంపించిన తర్వాత 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను అందరినీ చంపేయబడ్డారు. ఎవరి వల్ల? జ్ఞానులు బుద్ధి ఉపయోగించడం వల్ల. అదే తోక చుక్కను చూసుకుంటూ వెళ్ళిపోతే ప్రశాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవారు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ బుద్ధి ఉపయోగించారు. జ్ఞానులు బుద్ధి వల్ల కొన్ని 100 మంది చనిపోయారు, 1000 మంది. నా ప్రియదేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే మన బుద్ధి కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడి ఒక రూపాంతరము కలిగిన నాయకుడు, నాయకురాలు ఎప్పుడు కూడా, అది కేవలం 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, ప్రతి విషయంలోనూ. దినములు చెడ్డవి, ఎప్పుడైనా మనం పడిపోగలగము. ఎప్పుడైనా కూడా మన సాతాను మనల్ని ఏం చేస్తాడని? పాపంలో పడేయడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి దేవుడి శక్తి చేత నింపబడి ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నిమిషం కూడా దేవుని మందు చూస్తూ ముందుకు సాగాలి. అదేవిధంగా మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపించాలి. సో 3 పాయింట్స్ మనం సూత్రాలు నేర్చుకుని ఏంటి అండి? మొట్టమొదటిది సిద్ధపరచుట ద్వారా, పరిశుద్ధులను సిద్ధపరచుట ద్వారా, పరిచర్య కొరకు సిద్ధపరచుట ద్వారా. రెండవది త్యాగపూరితంగా దేవుణ్ణి, ఇతరులను ప్రేమించడం ద్వారా. మూడవది దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ముందుకు సాగడం ద్వారా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆశీర్వాదం.